అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ అక్క ఇక్కడికి వచ్చినారు. తను కూడా ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతారు. మీడియా మిత్రులకు మరియు హనంకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ గారు, అలాగే రాష్ట్ర నాయకులు విజయచందర్ గారు, స్థానిక కార్పొరేటర్లు, మన హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా తుంగలో తొక్కినరో చాలా వివరంగా ఒక మెమోరాండం రాసి ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి మేము అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడికి కూడా ఇల్లు దక్కాలనేటువంటి ఉద్దేశంతో ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొస్తే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి వచ్చినటువంటి 4,000 కోట్ల రూపాయలను తీసుకుంటుంది. ఇక్కడ ప్రజలకు ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కటి కూడా కేటాయించకుండా ప్రజల్ని మోసం చేసినారు. కేవలం ఇస్తే మోడీ గారికి పేరు వస్తుంది అన్నటువంటి ఒకే ఒక అక్కస్తోటి మీరు ఎన్ని లక్షల ఇండ్లు కట్టుకుంటే అన్ని లక్షల ఇండ్లకు మేము పైసలు ఇస్తామని మోడీ గారు పదే పదే బీజేపీ ప్రభుత్వం చెప్పినా కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం బీజేపీకి పేరు రావద్దని పేద ప్రజల్ని మోసం చేసినారు. ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇందిరమ్మ ఇండ్లు కడతాము, మేము ప్రతి ఒక్కళ్ళకు పైసలు ఇస్తాము, 3 లక్షలు 4 లక్షలు ఏం సరిపోతుంది, మేము 5 లక్షలు 6 లక్షలు కల్పిస్తాము అని చెప్పినారు. కానీ ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధ్వానంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 1,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఆ పైసలు తీసుకున్నారు. ఆ పైసలు తీసుకొని మేము మొదటి దఫా, రెండో దఫా, 3 దఫా పైసలు ఇస్తామని చెప్పి మొదటి దఫా పైసలు రిలీజ్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. మళ్ళా రెండో దఫా, మూడో దఫాకి రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పైసలు లేవు, వాళ్ళు రిలీజ్ చేస్తలేరు. ఇట్లా కూడా మళ్ళొకసారి ప్రజల్ని మోసం చేసుకుంటా ఏమన్నా ఇండ్లు రెడీ అయితే కూడా వాటికి కాంగ్రెస్ పార్టీ కలర్ లేపిస్తారట. మరి ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఇవాళ ఒక పార్టీ కలర్ వేస్తే ఇండ్లు ఇస్తాము అని అంటే మరి అందరికంటే ముందు కాషాయం కలర్ వేయాలి. మేము ఇవాళ కలెక్టర్ గారిని అదే అడిగినాం. ప్రభుత్వ ఉద్యోగులుగా జీవితకాలం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. వాళ్ళ జీతాలలో ఉన్నటువంటి పైసల్ని కట్ చేసే ప్రభుత్వం కొంత కలిపి వాళ్ళకి లంసంగా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇస్తారు. అటువంటి పైసలను కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేస్తుంటే ప్రభుత్వం కలెక్టర్లన్నా చొరవ చూపి ఆ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి ఇప్పించాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని మేము వేడుకోవడం జరిగింది. వాటితో పాటుగా ఎన్నో రకమైనటువంటి హామీలు. ఇవాళ పెన్షనర్లకు 2,000 రూపాయలు పెంచుతామన్నారు. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతుంది. ఈ 27 నెలల నుంచి ఒక్కొక్క పెన్షనర్కి 52,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ పైసలు వాళ్ళకి ఇప్పియాలి. రైతు బంధు విషయంలో కూలీ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పినారు. ఈ 2 ఏళ్ల సంధి ఉలుకు లేదు, పలుకు లేదు, ఆ లిస్టు కూడా లేదు. ఆ పైసలు వాళ్ళకి ఇప్పియాలి. ఇవాళ కౌలు తీసుకున్నటువంటి రైతులకు కూడా రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినారు. ఆ పైసలు వాళ్ళకి ఇప్పియాలి. రైతు బంధు కూడా ఇప్పటికీ 2 దఫాలుగా ఎగ్గొట్టిండ్రు. పంట పండించుకునేటువంటి రైతులకు ఆ డబ్బులు కూడా ఇప్పియాలి. మహిళలు పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయిలకు తులం బంగారం ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు ఒక్క మహిళకు కూడా తులం బంగారం కాదు కదా, 1 గ్రామ్ బంగారం కూడా ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. అట్లా మోసం చేసినారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 420 అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పుకోదగ్గ నెంబర్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గద్దె దిగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని నడుపుతున్నటువంటి కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలా. ఈ వరంగల్ లాంటి స్మార్ట్ సిటీ తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ను, వరంగల్ని స్మార్ట్ సిటీస్గా ఎంపిక చేసి ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తున్నటువంటి పైసలన్నీ ఎడబోతున్నాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ కలపరు, ఆ పైసలు తీసుకురారు, తీసుకొచ్చిన పైసల్ని వాళ్ళ ఇష్టానికి వాడుకుంటారు. ఇవాళ వర్షం వస్తే వరంగల్లో వరదలు వస్తున్నాయి. ఇంత పెద్ద సిటీ ఎన్నడో 1000 ఏళ్ల కింద 1500 ఏళ్ల కిందనే ఇది రాజధాని. అట్లాంటి నగరంలో ఇవాళ వర్షపు చుక్క పడితే వరదలు వచ్చి జనం నీళ్ళల్లో మునిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ నాలాలు కబ్జాలు పెడుతున్నారు. ఎక్కడికక్కడ మొత్తం ఎక్కడ చూసినా యూనివర్సిటీ భూములు కబ్జాలు పెట్టినారు. ఎక్కడ చూసినా కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ ఎమ్మెల్యేలకు చెంచాగిరి చేయటం తప్ప వేరే ఏం నడుస్తలేదు ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా,
ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు అర్హులకు అందజేయాలని చెప్పి కలెక్టర్లను ఇవాళ మేము విన్నవించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో ప్రజల పక్షాన ఇదే విధంగా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా కిందికి దిగొచ్చి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలా. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఫండ్ కూడా ఇవాళ స్మార్ట్ సిటీ కోసం వరంగల్కి వచ్చేటటువంటి వరంగల్ రోడ్ల కోసం కావచ్చు, వరంగల్ డ్రైనేజ్ కోసం కావచ్చు, వరంగల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్ల కోసం కావచ్చు, లైట్స్ కోసం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్స్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కోసం కావచ్చు, శ్మశాన వాటికల కొరకు కావచ్చు, దేని కొరకైనా కూడా ఈ నిధులన్నీ ప్రాపర్గా కావాలి అనంటే రాబోయేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేటర్లను, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను ప్రజలు గెలిపిస్తే మీ పక్షాన మేము నిలబడి కేంద్రం నుంచి వచ్చే పైసల్ని మీకు అభివృద్ధి కోసం ఖచ్చితంగా వినియోగం అయ్యేటట్టు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా పోరాటం చేసైనా తీసుకొని వస్తామని చెప్పి ఇవాళ వరంగల్ ప్రజలకి మేము హామీ ఇస్తాం.